ప్రభుత్వం ఎవరిపై రాజకీయ కక్షలు చేయలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగబద్దంగా జరిగే విచారణకు హాజరయ్యే అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వమని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఇక బీఆర్ఎస్ నాయకులాగా రాజకీయ కక్ష కేసులు తాము కూడా పెడితే 2 ఏళ్లు బయట తిరిగేవారా అంటూ ప్రశ్నిస్తోన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎంతో పాటు మంత్రులంతా దావోస్కు వెళ్లారు. మరొకవైపు రాష్ట్రంలో ఇటు సిట్టు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో నోటీసులు ఇచ్చుకుంటూ వస్తుంది. ఈ 2 పరిణామాలపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. అందుకోసమే గతంలో మొన్నటి జరిగినటువంటి నైనీ బ్లాక్ విషయంలో నేను ఆధారాలతో సహా బయట పెట్టినందుకే నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పెట్టింది, రాజకీయపరమైనటువంటి కక్ష. నేను ఖచ్చితంగా ఎదుర్కొంటానని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు. మీలాంటి వాళ్ళు ఏమంటారు అంటే డిటెన్షన్ సెటిసైడ్ అయిందని అంటున్నారు. ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో దోబూచులాడుతున్నది అని చెప్పి బీజేపీ లాంటివి మీలాంటి మీడియా సంస్థలు మరి చెప్తున్నాయి. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? తప్పు జరిగిందని అడ్రస్ అయిన తర్వాత వాటికి సంబంధించిన విచారణ సందర్భంలో పిలిస్తేనే ఎందుకు ఉలుకు పుడుతున్నది, ఇది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఈరోజు అంటున్నాం, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు చేసిన తప్పులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయనే భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. వాటిని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఈరోజు సిట్ తన యొక్క పనిని చేస్తుంది తప్పితే నీ మీద స్పెషల్గా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకో కాంగ్రెస్ ప్రభుత్వానికో రేవంత్ రెడ్డి గారికో ఉండదు. ఇప్పుడు హైకోర్టు లాంటి సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కావాలని వేధింపులకు గురి చేయాలని చెప్పి నన్ను పిలిచినలాగా నేను చూస్తున్నాను అని చెప్పి హరీష్ రావు చెప్పారు. ఇప్పుడు క్లీన్ చిట్ దేనికి ఇచ్చిండ్రు? ఈయన తప్పు చేయలేదని ఇచ్చిండ్రా? తప్పు చేయలేదని ఇస్తే మళ్ళీ కోర్టుకు ఒకవేళ ఇట్లెందుకు చేస్తుండ్రు సార్ అని. కాబట్టి తప్పు చేసిన విషయాలు వేరు, జరుగుతున్న అంశాలు వేరు. వివిధ రూపాల్లో వివిధ అంశాలకు సంబంధించిన అంశంలో విచారణ జరుగుతున్న క్రమంలో సమాధానం చెప్పడం వరకే హరీష్ రావు చేయాల్సిన పని. అంతకు మించి మోర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుకుంటూ నన్ను ఎలక్షన్లు ఇప్పుడు ఏదో హరీష్ రావుని అరెస్ట్ చేస్తే ఏదో మాకేదో పాజిటివ్ వస్తుందని, లేకపోతే ఆయన ఏదో సానుభూతి వస్తుందని ఈ పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నది టీఆర్ఎస్, లేదంటే హరీష్ రావు వాళ్ళ పార్టీకి సంబంధించి. కానీ కాంగ్రెస్కి ఏం అవసరం లేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ముందేమో కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రచారంలో మేము తిరగద్దని చెప్పి మా నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పి కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పుడు విచారణ విషయంలో తిరగడానికి ఏం సమస్య వస్తుంది? నీకు విచారణే కదా చేస్తున్నది. ఎవరైనా తిరగొద్దన్నారా? ఇప్పుడు తిరిగేటాయనేమో ఇంట్లో వండుకున్నాడు, మీరేమో తిరుగుతా అంటున్నారు. మీరు తిరిగినాడ వచ్చేది ఏం లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కొత్తగా కాంగ్రెస్ పార్టీకో మాకో వచ్చే లాభం ఏముంటుంది చెప్పండి? అనవసరమైన అరెస్ట్ వల్ల వచ్చే లాభం ఏముంటుంది? తప్పులు చేసిండ్రు కాబట్టే మీరు ఈరోజు ఇంత గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఆ గిల్ట్ ఎందుకు వస్తున్నది? మమ్మల్ని గిప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? ఎప్పుడు పిలవాలి? 5 సంవత్సరాల తర్వాత పిలుస్తారా? ఎట్లా అంటే చట్టాన్ని కూడా వీళ్ళే డిక్టేట్ చేస్తారా? అది ఆలోచించాలి. ఇప్పుడు 10 ఏళ్లలో జరిగిన కొన్ని అంశాలపై అవినీతి, కాళేశ్వరానికి సంబంధించి కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా పాలమూరు రంగారెడ్డి ఇట్లాంటి వాటన్నిటి విషయంలో గతంలో మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు ప్రశ్నించిళ్ళు. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క కేసు మీద కూడా ఇంతవరకు ఈ స్థాయిలో ఇంత అవినీతి జరిగింది, ఇంతవరకు వీరిని అరెస్ట్ చేశామని కేవలం అధికారుల వరకే పరిమితమైన తప్ప రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అరెస్టులు ఎందుకు కాలేదు? కేవలం రాజకీయ నాయకులంతా ఒకటే అనేటువంటి భావన అటు ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా వస్తుంది. దీనిపై మీ కామెంట్. విచారణలో తవ్వుతూ ఉంటే తలకాయలు వెళ్తూ ఉంటే వాళ్ళకి నోటీసులు